నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. ఇక్కడ వినిపించే ప్రతి మాట మీ మనసును హత్తుకునే అందమైన కథ. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రోత్సాహమే మరిన్ని మంచి కథలను మీ ముందుకు తీసుకురావడానికి నాకు ప్రేరణ అని మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ కోసం. ప్రియ సఖి 13వ భాగం. నీకేదైనా ప్రిఫరెన్స్ ఉందా? కొంత దూరం వెళ్ళాక అడిగాడు సుధాకర్. దేనికి? కారు విండోలో నుంచి బయటికి చూస్తున్న రేణు అతని వైపు తిరిగి అడిగింది. అదే, మనం ఎక్కడికి వెళ్ళాలో నువ్వు చెప్తావా అని అడుగుతున్నాను. ఎప్పుడూ మాటలకు తడుముకొని సుధాకర్ మొదటిసారిగా తడబడుతూ మాట్లాడాడు. నాకేం అలాంటివి లేవు, మీరు చూసుకోండి, మళ్ళీ మీ బామ్మగారి కంటపడితే కష్టం అనేసి తిరిగి బయటికి చూడడం మొదలుపెట్టింది. వేసవికాలం కావడంతో 11ంటికే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. విండోస్ క్లోజ్ చేసి ఏసీ ఆన్ చేయడంతో రేణు ఇబ్బందిగా కదిలింది. సుధాకర్ ఆమెకి దగ్గరగా ఉన్న ఫీలింగ్ కలిగేసరికి చిన్నగా వణికింది. చలిగా ఉందా? ఏసీ తగ్గించనా? అడుగుతూనే చెయ్యి ముందుకు చాచాడు. అదేం లేదు అంటూనే మొహమాటంగా తల అడ్డంగా తిప్పింది. ముందుకు చాచిన చేతిని వెనక్కి తీసుకున్నాడు. ఐఎమ్ సారీ రేణు ఉన్నట్టుండి అన్నాడు సుధాకర్. ఆమె అతడి నుంచి ఆ మాటలు ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో స్టన్ అయిపోయింది. ఆమె ఏమీ మాట్లాడకపోయేసరికి అతను ఆమెకింకా కోపం పోలేదేమో అనుకున్నాడు. ఆ రోజు నేనంత హార్ష్గా మాట్లాడకుండా ఉండవలసింది. బామ్మ హేమంత్ని దొంగ అనేసరికి నాకు వెర్రి కోపం వచ్చింది. బామ్మని ఏమీ అనలేను. కొడుక్కి బాధ్యతలు అప్పచెప్పి రెస్ట్ తీసుకోవలసిన వయసులో కొడుకు కోడల్ని కోల్పోయి మనవల బాధ్యతని, మిల్ బాధ్యతలను ఒక్కత్తి తీసుకుంది. అందరూ మోసం చేయడానికి ట్రై చేసిన వాళ్ళే. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియక అందరినీ అనుమానించడం అలవాటు చేసుకుంది. అమ్మ నాన్న తనే అయి పెంచిన బామ్మని ఏమనను? చెల్లిని అనాలంటే ఎప్పుడూ బామ్మ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అందుకే ఆ కోపం నీ మీద చూపించాను. అది సులువు కనుక. మనసులో మాట రేణుకి చెప్పేశాక తేలికగా అనిపించింది సుధాకర్కి. మాట్లాడుతూనే కార్ని ఒక థియేటర్ దగ్గర ఆపాడు. మూవీకి వెళ్దామా అడిగాడు. చిన్నగా తల ఊపింది రేణు. అది ఏం సినిమానో కూడా చూడలేదు ఇద్దరు. సుధాకర్ టికెట్స్ తీసుకున్నాక ఇద్దరు లోపలికి నడిచారు. తీరా సినిమా మొదలయ్యాక చూశారు అది ఒక దెయ్యాల సినిమా అని. విలన్స్ చేతిలో చనిపోయిన ఒక అమ్మాయి ఆత్మగా మారి రివెంజ్ తీర్చుకునే సినిమా. హర్రర్ సినిమా అనగానే రొమాన్స్ పేరుతో చీప్ సీన్స్ 5-6 పెట్టడం, తర్వాత ఒక భయంకరమైన రేప్ సీన్, ఆ తర్వాత హీరోయిన్ హృదయ విదారకమైన ఏడుపు, విలన్ వికటపు నవ్వు, మర్డర్తో మొదటి హాఫ్ పూర్తయింది. ఇంటర్వెల్లో లైట్లు వెలిగాక చుట్టూ చూశారు సుధాకర్ రేణులు. తమలాగే బయట ఎండకి పార్కులకి వెళ్ళలేక ఏసీలో కూర్చుని కబుర్లు చెప్పుకుందామని వచ్చిన లవ్ బర్డ్స్ ఉన్నారు అక్కడ. సగానికి సగం థియేటర్ ఖాళీగా ఉంది. ఇంటర్వెల్ పూర్తయినట్టుగా లైట్స్ డిమ్ అవ్వడంతో సుధాకర్ తెచ్చిన కూల్ డ్రింక్ సిప్ చేస్తూ స్క్రీన్ వైపు చూసింది రేణు. నిశ్శబ్దంగా ఉన్న థియేటర్లో ఒక్కసారిగా మ్యూజిక్ పెద్దగా ప్లే అయ్యేసరికి ఉలిక్కి పడిన రేణు డ్రెస్ మీద ఒలికింది కూల్ డ్రింక్. అరే అంటూ ముందు వెనుక ఆలోచించకుండా తన కర్చీఫ్ తీసి తుడిచేశాడు సుధాకర్. రేణు కంగారుగా అతని చేతి మీద తన చేతిని ఆనించింది. అప్పుడు కానీ సుధాకర్కి తన తొందరపాటు పని అర్థం కాలేదు. ఇంతలో కీచుగా అరుపులు వినిపించడంతో రేణు భయంగా సుధాకర్ భుజం గట్టిగా పట్టుకుని తన కళ్ళని గట్టిగా మూసేసుకుంది. సుధాకర్ ముందుగా కొద్దిగా మొహమాట పడినా ఆమె స్పర్శ నచ్చడంతో ఆమెని దగ్గరికి తీసుకున్నాడు. సెకండ్ హాఫ్ అంతా అలా గడిచింది. చివరికి సినిమా పూర్తయ్యేసరికి రేణు సుధాకర్ ఒకరి చేతిని ఒకరు పట్టుకుని కారు దగ్గరికి నడిచారు. కారులో కూర్చోగానే సీట్ బెల్ట్ పెట్టుకున్నాక అప్రయత్నంగా రేణు చెయ్యి ఆమె పొట్ట మీదకి వెళ్ళింది. ఆకలిస్తుందా సాఫ్ట్గా అడిగాడు సుధాకర్. ఆమె అవునన్నట్టుగా తల ఊపింది. నీకు నచ్చే ప్లేస్ ఒకటి నాకు తెలుసు, పద వెళ్దాం అంటూ కార్ని ముందుకు పోనిచ్చాడు. 15 గంట తర్వాత రూఫ్ గార్డెన్ రెస్టారెంట్కి తీసుకువెళ్ళాడు. అది మరీ అంత రిచ్గా హైఫై కాకుండా నీట్గా కోజీగా ఉంది.
సాయంత్రం చల్లని గాలి వీస్తూ ఉంటే రూఫ్ గార్డెన్ రెస్టారెంట్కి వెళ్లారిద్దరు. సరిగ్గా సుధాకర్ థియేటర్లో రేణుతో ఉన్నప్పుడు ఇక్కడ సుచరిత బామ్మ ఎదురుగా తల వంచుకుని నిలబడి ఉంది. నిప్పులు చెరిగే కళ్ళతో రాజేశ్వరీదేవి తన మనవరాలి వైపు చూస్తోంది. సుధా ఎక్కడ? కంగుమంటున్న కంఠంతో అడిగింది. తెలీదు బామ్మ, ఏమైంది? జంకుతూనే అడిగింది. మిమ్మల్ని ఇంత నమ్మినందుకు నాకు బాగానే బుద్ధి చెప్పారు. కళ్ళలో ఊరుతున్న నీరు బయటికి రాకుండా ఆపుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ సుధాకర్ మీద ఉన్న కోపాన్ని, డిసప్పాయింట్మెంట్ని సుచరిత మీద చూపిస్తూ అనేసరికి బాణం దెబ్బ తిన్న పావురంలా విలవిలలాడిపోయింది సుచి. ఏమైంది బామ్మ? ఎందుకంత కోపపడుతున్నావు? ఎందుకంత బాధపడుతున్నావు? అడిగింది సుచి ఆవిడ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తూ. ఈరోజు ఒంట్లో బాగాలేదని ఇంట్లో ఉండిపోదామని అనుకున్నాను. ఆఫీస్కి వెళ్తారని చెప్పిన నీ అన్నగారు మధ్యాహ్నం అవుతున్నా ఆఫీస్ మొహం చూడలేదు. ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. ఇప్పుడు ఓపిక ఉన్నా లేకపోయినా నేను వెళ్ళాలి. విసుక్కుంటున్న బామ్మకి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాలేదు సుచరితకి. ఒక్కొక్కసారి మౌనమే మనకి శ్రీరామరక్ష అన్నది సుచరితకి అనుభవం నేర్పిన పాఠం. అందుకే ఇప్పుడు బామ్మ మాటలు కష్టంగా అనిపించినా మాట్లాడకుండా ఉండిపోయింది. ఆవిడ విసుక్కుంటూనే ఆఫీస్కి బయలుదేరింది. సుచి తేలికగా ఊపిరి పీల్చుకుని సుధాకర్ ఫోన్కి ట్రై చేసింది. స్విచ్డ్ ఆఫ్ వచ్చింది. ఆమెకేమీ అర్థం కాలేదు. టెన్షన్ మొదలైంది. కారులో ఉదయం ఆఫీస్కి బయలుదేరిన మనిషి ఇంతవరకు అక్కడికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? ఎక్కడైనా ఏమైనా? ఇక ఆలోచించలేకపోయింది. వెంటనే హేమంత్కి కాల్ చేసింది. 2 రింగ్స్ తర్వాత అతను ఆన్సర్ చేశాడు. సుచి? తన పేరు చెప్పకుండానే తనని పిలిచేసరికి ఆశ్చర్యపోయింది ఆమె. నా నెంబర్ నీ దగ్గరుందా? అడిగింది. లేదు, నీ గొంతు గుర్తుపెట్టాను. ఏమైంది? ఎందుకంత టెన్షన్? కామ్గా అడిగాడు అటు నుంచి హేమంత్. అన్నయ్య ఉదయం అనగా ఆఫీస్కి కారులో బయలుదేరాడు. ఇంతవరకు వెళ్ళలేదు. బామ్మ నన్ను ఇంతవరకు తిట్టి వెళ్ళింది. నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. నీకేమైనా చెప్పాడా ఎక్కడికి వెళ్ళేది? గబగబా చెబుతూనే అడిగింది అతన్ని సుచరిత. లేదు, నువ్వు కంగారు పడుకో. ఒక 10 మినిట్స్లో నీకు కాల్ చేస్తాను అని ఇక ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కాల్ కట్ చేశాడు. కాలు కాలని పిల్లలా తన గదిలో తిరుగుతూనే ఉంది సుచి. అన్నమాట ప్రకారం సరిగ్గా 10 నిమిషాల్లో కాల్ వచ్చింది హేమంత్ నుంచి. అటు నుంచి అతను చెప్తున్న మాటలు వింటుంటే అంతకంతకు కళ్ళు పెద్దవైపోయాయి సుచరితకి ఆశ్చర్యంతో. అతను ఫోన్ పెట్టేశాక కూడా చాలాసేపు బెడ్ మీద అలా కూర్చుండిపోయింది సుచరిత. తాను భయపడినంత జరిగింది. అన్ని నిర్ణయాలు ఆవేశంలో తీసుకునే అన్నయ్య ఇప్పుడు ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఈ నిర్ణయం తీసుకున్నాడో? ఒక వరలో 2 కత్తులు ఇమడవన్నట్టు ఒకే మనస్తత్వం ఉన్న 2 వ్యక్తులు ఒక చోట చేరితే భాస్వరాన్ని గాల్లో ఉంచినట్టే భగ్గున మండుతుంది. జరగబోయే అనర్థాన్ని ఎలా ఆపాలో ఆమెకి అర్థం కాలేదు. వెంటనే శ్రీలుకి కాల్ చేసింది. ఆమెకి విషయం తెలియగానే అటు నుంచి 2 నిమిషాలు మాట వినిపించలేదు. హలో శ్రీలు, ఉన్నావా? కింద పడి గిలగిలా కొట్టుకుంటున్నావా? సుచరిత గట్టిగా అడిగింది. ఉన్నానే, ఇక్కడే. కరెంట్ షాక్ తగిలిన కాకిలా సోఫాలో కూలబడ్డాను. రవి ఇక్కడే ఉన్నాడు. ఇందాకటి నుంచి ఒకటే ఫోన్లు. బహుశా హేమంత్ అనుకుంటా. కొద్దిగా గొంతు తగ్గించి చెప్పింది శ్రీలక్ష్మి. రవి అక్కడేం చేస్తున్నాడు? అనుమానంగా అడిగింది సుచరిత. ఏం లేదు, ఊరికే వచ్చాడు తడబడింది శ్రీలక్ష్మి. నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? అనుమానంగా అడిగింది సుచరిత. నీ దగ్గరేం దాస్తానే సుచి? శ్రీలు కంఠాన్ని ఇన్నోసెంట్గా మార్చి అనగానే సుచి అనుమానం కన్ఫర్మ్ అయిపోయింది. వెంటనే కాల్ కట్ చేసింది. ఆమెకి మనసంతా భారంగా మారిపోయింది. తనకి మనుషులందరూ దగ్గరే అనుకుని అపోహపడింది ఇన్నాళ్ళు. కొంచెం తను అనుకున్నది జరగలేదని అనుకోగానే తన మీద కోపాన్ని చూపించే బామ్మ, చిన్నప్పటి నుంచి తన చేతిని పట్టుకుని కలిసి పెరిగిన అన్న, బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ తనతో ఎంతగానో చదువుగా తిరిగే రేణు, శ్రీలు అందరూ తన దగ్గర విషయాలు దాచిన వాళ్లే. ఆ క్షణం ఆమెకి తన పేరెంట్స్ గుర్తొచ్చారు. అమ్మ ఉంటే ఇంత లోన్లీగా అనిపించేదా? తెలియలేదు ఆమెకి. తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని మెల్లగా బయటికి నడిచింది. ఆటో కానీ టాక్సీ కానీ ఏది ఎక్కాలని అనిపించలేదు ఆమెకి. అలా నడుస్తూనే ఉంది. కాళ్ళు ఎటు తీసుకువెళ్తే అటు, చూపు ఎటు తిరిగితే అటు. అలా ఎంతసేపు నడిచిందో ఆమెకే తెలీదు. సుచి? సుపరిచితమైన కంఠం వినిపించగానే నడక ఆపి మెల్లగా రోబోలా పక్కకి తిరిగింది. నేలకి జారిపోతూ ఉండగా స్పృహ కోల్పోయింది సుచి. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా
తర్వాతి ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేసుకోండి. మొత్తం ఎపిసోడ్లన్నీ వినాలంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి.